పేరు ఎం రత్నమాల, విజయవాడ. నేను ఇది ఈ ప్రోగ్రామ్ 6 days చేసినప్పుడు నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడాను. కాకపోతే వీలైనంత వరకు చాలా వరకు మౌనంతో ఉండటం వల్ల ఆ ఇన్నర్ సైలెన్స్ లో నాకు గమనించింది ఏంటంటే, ఎనర్జీస్ బానే, అంటే శక్తి అనేది బానే ఉంది బాడీలో. కాకపోతే అండర్స్టాండింగ్ లెవెల్స్, అంటే ఇతరులని అర్థం చేసుకునే శక్తి బాగా డెవలప్ అయింది నేను గమనించినంత వరకు. ఇంకొకటి, ఈ ఎప్పుడైతే నేను ఆ సైలెన్స్ లో ఉన్నానో, ఆ మౌనంలో ఉన్నానో, ప్రజెంట్ లో ఉండటం అనేది బాగా ఇంప్రూవ్ అయింది. ఏ పని చేస్తున్నామో ఆ పని మీద 100% కాన్సన్ట్రేషన్ చేయటం, మిగిలిన టైంలో శ్వాసను గమనిస్తూ ఆ నాడీ శోధన మీద ధ్యాస పెట్టడం. ఏదన్నా మనిషి మీదకి వచ్చినప్పుడు దాని మీదకి వెళ్ళటం, ఆ పని కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఈ నాడీ శోధన మీదకి రావటం, అంటే నా లోపల జరిగే ప్రక్రియను గమనించుకోవటం జరిగిందండి. చాలా వరకు చాలా బాహ్యమైన విషయాలు అవాయిడ్ చేయటం అనేది బాగా తెలిసింది, బాగా అర్థమైంది. ఇంత ముందు ప్రజెంట్ లో ఉండాలి అంటే చోట్ల మిస్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు ఈ ఇన్నర్ సైలెన్స్, అంటే మౌనంతో ఉండటం వల్ల ఇవి ఒక ఎలా ఉంది అంటే, ఒక 24 hours ఒక వ్రతం లాగా పెట్టుకుంటే ఎలా అయితే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తామో, పని అయిపోగానే ఎప్పుడు మనతో మనం ఉందాం, ఎప్పుడు సైలెన్స్ లోకి వెళ్దామా, ఎప్పుడు ఆ లోపల ఉందామా అనే ఇంట్రెస్ట్, ఆ తపన బాగా పెరిగినాయండి. నాకు ఎనర్జీ అనిపించిన ఏమి చేసినా లేదు, చాలా సరికాని విషయాలు అవాయిడ్ చేయటం అనేది జరిగింది, మనకు అవసరం లేని విషయం. తర్వాత అవగాహన శక్తి అనేది బాగా డెవలప్ అయింది, నేను గమనించగలిగాను గురువు గారు.